హలో అండి, అందరికీ నమస్కారం. దిస్ ఇస్ శ్రావిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 2025వ సంవత్సరం దేవీ నవరాత్రులు లేదా శరన్నవరాత్రులు ఎప్పటి నుండి ఎప్పటి వరకు, ఇంకా విజయదశమి ఎప్పుడు వస్తుంది, ఈ విజయదశమి నాడు విజయముహూర్త సమయం, వీటి గురించి తెలుసుకుందాం. ఆశ్వయుజ శుక్ల పాడ్యమి తిథి నాడు మొదలై నవమి వరకు ఉండే రోజుల్ని మనం దేవీ నవరాత్రులుగా జరుపుకుంటాం. అయితే ఈ 2025వ సంవత్సరం దేవీ నవరాత్రులు 9 రోజుల లేక 10 రోజుల, ఇంకా ఈ ప్రారంభ ముగింపు తేదీల గురించి తెలుసుకుందాం. దేవీ నవరాత్రులు సెప్టెంబర్ 22 సోమవారం ఆశ్వయుజ శుక్ల పాడ్యమి తిథి నాడు ప్రారంభమై అక్టోబర్ 1 బుధవారం శుక్ల నవమితో ముగుస్తుంది. మీరు చూసుకున్నట్లయితే మొత్తం 10 రోజులు వచ్చాయి. కాబట్టి ఈసారి దేవీ నవరాత్రులు మనకి 10 రోజులు. ఆ మరుసటి రోజే అనగా అక్టోబర్ 2 మనం విజయదశమిగా జరుపుకుంటాం. కాబట్టి అక్టోబర్ 2 ఆశ్వయుజ శుక్ల దశమి గురువారం రోజున మనం విజయదశమిగా జరుపుకుంటాం. అయితే విజయదశమి నాడు విజయ ముహూర్తం అని ఒకటి ఉంటుంది. అంటే ఆ సమయంలో ఏ కార్యం తలపెట్టినా దానికి తిరుగు ఉండదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే ఈ విజయ ముహూర్తం ఎప్పుడు వస్తుందో చూసేద్దాం. అక్టోబర్ 2 గురువారం విజయదశమి రోజున మధ్యాహ్నం 1:50 మొదలై 2:37 ముగియనుంది. ఈ విజయ ముహూర్త సమయంలో ఏ పనిని ప్రారంభించినా విజయం లభిస్తుందని విశ్వాసం. చూశారు కదా, 2025వ సంవత్సరం దేవీ నవరాత్రులు ప్రారంభ ముగింపు తేదీలు, విజయ ముహూర్తం, ఇంకా ఈ దేవీ నవరాత్రులు 9 రోజులు వచ్చాయా లేదా 10 రోజులు వచ్చాయా అని. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.